మీరా ఇలా వచ్చారే? ఈయనకి మరొకరికి యాక్సిడెంట్ అయింది. ఎవరో తెలియదు. పాపం ఒకరు కళ్ళు పోయాయి, మరొకరు కాళ్ళు విరిగిపోయింది. ఇలా జరిగింది? ఎవరో కావాలని చేశారు. కావాలని చేశారా? చంపాలని ప్రయత్నించారు. చంపాలనా? మనిషిని మనిషి దోచుకోవటం, మనిషిని మనిషి చంపుకోవటం, ఇదే ప్రపంచమైపోయింది. నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చూపించేస్తాను. మీరు వాటిలోనే ఉంటాను. రండి. అవునరా, ఆ గొంతు ఎక్కడో విన్నట్టుంది. ఆ గొంతు ఎవరితో కాదురా, జానకిదే. ఏమిట్రా నీ పిచ్చితనం? జానకి ఇక్కడికి ఎలా వస్తుంది? మనం ఇక్కడికి ఎలా వచ్చాం? వాళ్ళని వెతుక్కుంటూ మనం వచ్చాం. ఆ చేసలో ఉన్న నీకు ఆ గొంతు అలా వినిపించుంటుంది. అంతేనంటావా? అంతేరా. స్కానింగ్ తీసుకురమ్మన్నారు. చూడండి, అప్పుడప్పుడు తీసురండి. జానకి, అన్నయ్య, జానకి, నువ్వా? జానకి, అన్నయ్య, నువ్వేనమ్మా? వాడు చెప్పింది నిజమేనమ్మా? నీకుంటేనమ్మా వాడు విన్నది? ఆయన ఎక్కడన్నయ్య? నువ్వు చూసావమ్మా? నేను చూసానా? అవునమ్మా, నీ కళ్ళ ముందు స్ట్రెచ్చర్ మీద తీసుకెళ్లారే, అది వాడిని. ఆయన చూడలేదా? చూడలేదమ్మా. భగవంతుడు చూడటానికి వీలు లేకుండా చేశాడు. వాడు చూపు తీసుకెళ్ళిపోయాడమ్మా. జానకి, జానకి, అవునరా, మన జానకిరా. నువ్వు వెళ్ళ గొంతు జానకి. జానకి, జానకి. ఏమిటండి ఘోరం? ఇందులో ఘోరమే ఉంది జానకి. ఇది జరిగింది కనుకనే మేము ఇక్కడికి రాగలిగాం, నిన్ను కలుసుకోగలిగాం. రాధమ్మేది? ఏమిటమ్మా రాధేది? జానకి, చెప్పు జానకి, ఏమైందమ్మా? చెప్పు జానకి, ఏం జరిగింది జానకి? చెప్పమ్మా. రాధేది? చెప్పు జానకి, రాధమ్మ ఏమైంది? పిల్లలు ఎక్కడున్నారు? జానకి, చెప్పు జానకి. జానకి, ఏమైందమ్మా? ఏమిటా షాకు? వీళ్ళు చచ్చారు కదా, మళ్ళీ ఎలా వచ్చారు అనా? మేము అంత తేలిగ్గా చస్తామా? మా చావు చూడాలనుకునే వాళ్ళ చావు మేము చూడొద్దు. రా, మీరిద్దరు మేమిద్దరం. ఆ ఇద్దరూ లేని లోటు మేమిద్దరం తీరుస్తాం. మీ బ్రతుకులు తగలయ్యా. ఇలాంటి కుక్క బ్రతుకు బ్రతికే కంటే చావకూడదు. ప్రజల దృష్టిలో ఇప్పుడు మేము చచ్చిపోయే ఉన్నాం. ఎలాగో చచ్చాం గనక మీ మొగుళ్ళేదో సాధిస్తారు అని మీరు అనుకుంటున్నది ఉత్త భ్రమాని చెప్పడానికి మీ మీద మాకున్న భ్రమ తీర్చుకుని ఫారిన్ వెళ్ళిపోదాం వచ్చాం. వస్తే మిమ్మల్ని కూడా తీసుకుపోతాం. ముందు పిల్లలు తీసుకొని వెళ్ళిపో. నువ్వు రావద్దు. ఆల్రెడీ నేను నిన్ను పట్టుకున్నాను. అబ్బా, ముందు నేను పట్టుకున్నాను కదా, ఇది పట్టుకో. అది వెళ్ళిపోతాను, నువ్వు వెళ్ళి పట్టుకో. అరే నేను పట్టుకోవచ్చు. వెళ్ళు. రాధమ్మ గారు చచ్చిపోయారండి. ఎలా చచ్చిపోయింది? సరే, ముందు మీరు పట్టుకోండి.
Bastards! మీరు చచ్చి మమ్మల్ని జైలుకు పంపారు. మీరు బ్రతికి మా వాళ్ళందరినీ చంపారు. మనం చూసింది నిజం, మనం ఊహించింది నిజం. వాళ్ళే ప్రపంచం కళ్ళు కప్పడానికి అప్పుడు తెచ్చారు, ఇప్పుడు చట్టం కళ్ళు కప్పి బ్రతుకుతున్నారు. అంటే ఇప్పుడున్న వాళ్ళు వాళ్ళ కొడుకులు కదా? కారు మరి దేశాన్ని మోసం చేయడానికి వేషాలు వేసుకు తిరుగుతున్నారు. మా బ్రతుకు మాకు కాకుండా చేశారు, నా చెల్లెల్ని మాకు దూరం చేశారు, మా బిడ్డలు మాకు కాకుండా చేశారు. వీళ్ళని ఈ ప్రపంచంలోనే లేకుండా చేయాలి. ఏమండి, మీ బిడ్డలు ఎక్కడికి పోలేదు, వాళ్ళున్నారు. ఉన్నారా? అవును, మీ ఇద్దరులాగే ఇద్దరున్నారు. ఎక్కడున్నారు? జైల్లో ఉన్నారు. జైలునా? నాతో పెట్టుకోవద్దు, ఒక్క చిరిగిపోతుంది. పెట్టే సార్, మీతో మాట్లాడాలని వచ్చారు. ఎవరు వచ్చినా సరే డొక్క చిరిగిపోతుంది. పెట్టే అదిగా సార్, సినిమా హీరోలు జయప్రద జయసుధ వచ్చారు. జయప్రద, ఆ. జయసుధ, జయప్రద, జయసుధ. నమస్కారం సార్. నమస్కారం. మీరేనా? ఏమిటి ఇలా వచ్చారు? పక్కన షూటింగ్ జరుగుతుంది, సరదాగా మేము చూసి వెళ్దామని వచ్చాం. ఆహా, ముందు మీరు ఇలా కూర్చోండి, కూర్చోండి. థ్యాంక్ యూ. వెరీ గుడ్. చెప్పండి, ఏం కావాలో చెప్పండి. మేము ఇద్దరం కలిసి ఒక సినిమా తీయాలనుకుంటున్నామండి. నేను ప్రొడ్యూసర్, అది డైరెక్టర్. ఆ? మీరు సినిమాలు చేయడమే కాకుండా తీయాలని కూడా అనుకుంటున్నారా? మీరు ప్రొడ్యూసర్, కంగ్రాచులేషన్స్. మీరు డైరెక్టర్, కంగ్రాచులేషన్స్. మీరు డైరెక్షన్ మొదలు పెడితే మొత్తం డైరెక్టర్స్ అందరూ అవుట్. థ్యాంక్ యూ. చూడండి, మేము తీసే పిక్చర్ లో ఒక జైలు సీక్వెన్స్ ఉంది. అందుకని ఇక్కడ జైల్లో ఉన్న ఖైదీలందరినీ చూసి రియలిస్టిక్ గా తీయాలన్నదే మా కోరిక. మీరు తీయటం మొదలు పెడితే రియలిస్టిక్ గా తీయాలి. మీరేమనుకోకపోతే ఒక్కసారి చూపిస్తారా? మీరైతే మొత్తం అంతా చూపించేస్తాను. అందులో నా డ్రీమ్ గర్ల్, మీరు నా స్వప్న సుందరి. ఆవిడేనా మీ స్వప్న సుందరి? నో 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 నో, మీరు నా స్వప్న నాయిక, మై డ్రీమ్ హీరోయిన్. కమాన్, కమాన్. వీడెవడో తెలుసా? అనుమానం మొగుడు. వీడేం చేశాడు తెలుసా? భార్యను పెట్రోల్ పోసి తగలబెట్టాడు. దానికి మేమేం చేసామో తెలుసా? వాడిని తగలబెట్టి 14 సంవత్సరాలు జైలు శిక్ష వేశాం. వాడు వచ్చి ఎన్ని రోజులు అయిందో తెలుసా? 15 రోజులు. వాడు ఇంకా ఎన్ని రోజులు ఉండాలో తెలుసా? 5 సంవత్సరాలు ఉంది బాబు. పారిపోదాం అనుకుంటావా? 13 years and 300. No, no, no. Come on. మీకు చూపించాల్సింది ఇంకా చాలా ఉంది. కమాన్, రండి. వీళ్ళెవరో తెలుసా? మోస్ట్ డేంజరస్ ఎలిమెంట్స్ ఆఫ్ ది సిటీ. వీళ్ళిద్దరు ఏం చేశారు తెలుసా? జాయింట్ కి ఒక మర్డర్ చేశారు. ఏయ్! నాతో పెట్టుకోవద్దు, తొక్క చిరిగిపోతుంది. ఏమి ఇట్రా, వీళ్ళిద్దరు కృష్ణ కృష్ణరాజులా లేరు? అవునే, No, 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 no. 6 అడుగుల పొడవు, మణుగున్నారు కోపం ఉన్న ప్రతివాడు కృష్ణరాజు కాడు. ముక్కు ముఖం బాగుండి ఎర్రగా బుర్రగా ఉన్న ప్రతివాడు కృష్ణ కాడు. దే ఆర్ హీరోస్, వీళ్ళు జీరోస్. ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు. కమాన్, కమాన్, రండి. ఏమండి, అన్ని బాగున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. కాకపోతే ఒక చిన్న డౌట్. వాట్? జైల్ సెల్లో బాత్రూమ్స్ కట్టిస్తే ఎలా ఉంటుంది? గుడ్ ఐడియా. ఈ అయ్యని గవర్నమెంట్ కి ఎప్పుడు చెప్పా? మీకు తెలుసా? ఏమిటి? ఆవిడ మా అమ్మ. అవును. నాకు నాన్న ఉన్నారా? మా నాన్నగారు బ్రతికే ఉన్నారా? సార్, మీరు జైల్లో ఖైదీలు సరిగ్గా చూడలేదనుకోండి, వాళ్ళు విడుదల అయ్యాక మిమ్మల్ని మర్డర్ చేస్తే ఎలా ఉంటుందంటారు? వెరీ గుడ్ ఐడియా.
ఈ ఐడియానే గవర్నమెంట్ వెరీ బ్యాడ్ ఐడియా. అందుకే నేను ఖైదీలని బ్రదర్స్ లా ట్రీట్ చేస్తాను. సరే, మీ ప్రయత్నంలో మీరుండండి, మా ప్రయత్నంతో మేము వస్తాం. నువ్వు కలిసావా? ఏమన్నారు? ఏమంటారమ్మా, చాలా సంతోషించుంటారు. ఇన్నేళ్లుగా తల్లినే చూడని ఆ బిడ్డలు తల్లి ఉందని తెలిస్తే ఎలా ఉందో, ఎక్కడుందో కలుసుకోవాలని, తనివి తీరా మాట్లాడాలని ఏ బిడ్డ కనిపించదమ్మా. కరెక్ట్. వాళ్ళు ఏమనుకున్నారు అదే నువ్వు అన్నా. మరి ఎలా వస్తారు? వచ్చేస్తారు. ఎలా వస్తారే? ఎలా ఏమిటమ్మా, వాళ్ళు హీరోస్ కదా, ఎలాగైనా వస్తారు. వచ్చేస్తారు.